మీరు స్క్రీన్ మీద నిఫ్టీ 50 యొక్క 7th January 2026 కి సంబంధించిన 5 మినిట్ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తున్నారు. మార్కెట్ ఫస్ట్ 5 మినిట్స్ లో చాలా పెద్ద స్వింగ్ ఫామ్ అయింది. ఇక్కడ మీకు కనపడుతున్న రెడ్ కలర్ క్యాండిల్ లో ఈ రెడ్ కలర్ క్యాండిల్ యొక్క లో అనేది ఒక కీ లెవెల్ అవుతుంది యూజువల్ గా. సో ఈ కీ లెవెల్ కిందకి ఎప్పుడైతే మార్కెట్ ఇలాగా ఒక లిక్విడిటీ స్వీప్ క్రియేట్ చేసి చాలా షార్ప్ గా రివర్స్ అయిందో, ఈ లోవర్ లెవెల్స్ లో మనకి లిక్విడిటీ స్వీప్ కనపడుతుంది కాబట్టి యూజువల్ గా ఈ రెడ్ కలర్ క్యాండిల్ ని మనం ఆర్డర్ బ్లాక్ అనుకుంటాం. అండ్ దాని కన్ఫర్మేషన్ కోసం మనం క్యాండిల్ నెంబర్స్ ని కనుక అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ క్యాండిల్ ని క్యాండిల్ నెంబర్ 1 అనుకున్నప్పుడు నెక్స్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ నెంబర్ 2 అవుతుంది. అండ్ దాని తర్వాత క్యాండిల్ నెంబర్ 3 అవుతుంది. సో మనకి ఒక ఆర్డర్ బ్లాక్ అసలు కరెక్ట్ గా ఫామ్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఫామ్ అవ్వాలి. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? థర్డ్ క్యాండిల్ యొక్క లో నుంచి ఫస్ట్ క్యాండిల్ యొక్క హై అనేది కింద ఉండాలి, మధ్యలో మనకు కొంచెం గ్యాప్ కనిపించాలి. ఆ గ్యాప్ నే మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం. సో ఇక్కడ క్లియర్ గా మనకు ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా కనిపిస్తుంది. కాబట్టి యూజువల్ గా మనం పెట్టుకున్న రూల్స్ ప్రకారం ఈ ఫస్ట్ క్యాండిల్ మనకి రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో అది ఆర్డర్ బ్లాక్ కాబట్టి ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ దగ్గరికి వస్తే మనం ఎంట్రీ అవ్వాలి అని అనుకుంటాం. అండ్ ఆ ఎంట్రీలో ఇక్కడ మనం కాల్ ఆప్షన్స్ కొనాలి అని అనుకుంటాం. అయితే యూజువల్ గా ఈ లెవెల్స్ లో మనం ఎంట్రీ అయినప్పుడు లోవర్ లెవెల్లో ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క బాటమ్ నుంచి 15 to 20 పాయింట్స్ మనం కిందకి జరిపి స్టాప్ లాస్ అని అనుకుంటాం. వెరాజ్ ఈ స్టాప్ లాస్ కి డబుల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ని టార్గెట్ గా పెట్టుకుంటాం. కానీ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఎగ్జాంపుల్ లో మనకి క్లియర్ గా వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అయితే మనం ఆర్డర్ బ్లాక్ యొక్క కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నప్పుడు కొన్ని సార్లు మనకి నార్మల్ గానే స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం స్టాక్ మార్కెట్ బిగినర్స్ రాంగ్ ఎంట్రీ వల్ల లాసెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నప్పుడు నార్మల్ స్టాప్ లాస్ అయితే పర్లేదు, కానీ రాంగ్ ఎంట్రీ వల్ల లాస్ వస్తే ఆబ్వియస్ గా అది మన మిస్టేక్ అవుతుంది. సో మనం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యూస్ చేస్తూ ట్రేడ్ చేసేటప్పుడు ఇలాంటి ఆర్డర్ బ్లాక్స్ ని ఫైండ్ చేస్తుంటే ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే 4 కండిషన్స్ గనక మీకు తెలియకపోతే మీరు ఒక ఆర్డర్ బ్లాక్ ని కనుక్కొని అది పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు, కానీ ఒకవేళ మీరు గనక అక్కడ ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా నష్టపోతారు. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్డర్ బ్లాక్ రాంగ్ ఎంట్రీ కాబట్టి. ఈ వీడియో గనక ఎండ్ దాకా చూస్తే మీకు ఒక రైట్ ఆర్డర్ బ్లాక్ కి అండ్ రాంగ్ ఆర్డర్ బ్లాక్ కి క్లియర్ గా ఒక ఫిల్టర్ అనేది తెలుస్తుంది. సో నార్మల్ గా స్టాక్ మార్కెట్ బిగినర్స్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది 2nd January యొక్క 5 మినిట్ టైం ఫ్రేమ్ చార్ట్. ఇక్కడ ఒక కీ లెవెల్ దగ్గర మనకి క్లియర్ గా ఒక లిక్విడిటీ స్వీప్ అనేది జరిగింది. అండ్ ఈ క్యాండిల్ లో మనకి లిక్విడిటీ స్వీప్ జరిగినప్పుడు ఇమీడియట్ రివర్సల్ తో పాటు షార్ప్ గ్రీన్ కలర్ క్యాండిల్స్ తో పైకి వెళ్ళింది. కాబట్టి ఈ రెడ్ కలర్ క్యాండిల్ ని గనక నేను ఒక ఆర్డర్ బ్లాక్ అనుకుంటే నెక్స్ట్ క్యాండిల్ లో మనకి క్లియర్ గా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ కనపడుతుంది. అయితే ఈ ఆర్డర్ బ్లాక్ మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ ది డే లో ఫామ్ అయింది. అంటే 245 కి క్రియేట్ అయింది. తర్వాత మార్కెట్ షార్ప్ గా పైకి పెరుగుతూ వెళ్ళిపోయిందే తప్ప ఈ ఆర్డర్ బ్లాక్ లోపలికి వచ్చి మనకి ఎంట్రీ సిగ్నల్ అనేది రాలేదు. కానీ నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి షార్ప్ గా పడిపోతూ ఎప్పుడైతే ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ దగ్గరకు వచ్చిందో అక్కడ మనకు ఒక ట్రేడ్ ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో ఒకవేళ మనం ఈ మిడ్ లైన్ దగ్గర గనక ఎంటర్ అవుతే మార్కెట్ అక్కడ నుంచి షార్ప్ గా రివర్స్ అయ్యి పెరగడం మనకు కనపడుతూ ఉంది. అయితే ఇలాంటి ఆర్డర్ బ్లాక్ ఫార్మేషన్ ని ఎవరైతే చూస్తారో వాళ్ళు ఇలాగ సెకండ్ హాఫ్ ఆఫ్ ది డే లో గనక ఎప్పుడైతే ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ అవుతాయో నెక్స్ట్ డే ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ లోకి రాగానే బై చేయాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ ఇలా 2nd January రోజు ఏదైతే మనకి ట్రేడ్ ఫార్మేషన్ జరిగి 3rd January రోజున ట్రేడ్ క్రియేట్ అయ్యి ఈ ఆపర్చునిటీని ఎవరైనా మిస్ అయి ఉంటే నెక్స్ట్ వాళ్ళకి 5th January రోజున 2:15 కి 15 మినిట్ టైం ఫ్రేమ్ లో ఒక క్లియర్ ఆర్డర్ బ్లాక్ కనిపించింది. అండ్ ఈ ఆర్డర్ బ్లాక్ పైన క్లియర్ గా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా కనిపించింది. అలాంటప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ దగ్గరకు వస్తే బై చేయాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ ఆ రోజు ఆ మిడ్ లైన్ దగ్గరికి రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ మిడ్ లైన్ దగ్గరకు వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయ్యింది అండ్ అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యి మిడ్ లైన్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి బై చేస్తారు, కానీ ఖచ్చితంగా వాళ్ళకి నెక్స్ట్ క్యాండిల్ లోనే చాలా పెద్ద లాస్ అనేది కనపడుతుంది. యాక్చువల్ గా ఈ ఆర్డర్ బ్లాక్ రూల్ ని గనక మనం ఫాలో అవుతుంటే ఈ ఆర్డర్ బ్లాక్ కి మనం డబల్ లెంత్ తీసుకున్నప్పుడు చాలా పెద్ద టార్గెట్ ఉంటుంది కదా. టార్గెట్ హిట్ అయిందా? లేదు, స్టాప్ లాస్ హిట్ అయింది. మార్నింగ్ 9:15 కి ఖచ్చితంగా వాలటిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఇక్కడ ట్రేడ్ తొందరగా తీసుకోవాలి అని చెప్పి అసలు వాళ్ళు ఫాలో అయ్యేది కరెక్ట్ లాజిక్ కాదా అని ఆలోచించకుండా ర్యాండమ్ గా ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ దగ్గర ఎంట్రీ తీసుకోవడం కూడా అలాంటి ఎమోషనల్ డెసిషన్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో స్టాక్ ప్రైస్ మెల్లగా పడుతూ వచ్చి ఆర్డర్ బ్లాక్ దగ్గర సపోర్ట్ తీసుకొని వెళ్ళింది, కానీ ఇక్కడ మనకి క్యాండిల్ ఓపెన్ అవ్వడమే ఆర్డర్ బ్లాక్ జోన్ కంటే కింద ఓపెన్ అయింది. కాబట్టి అసలు ఈ ఆర్డర్ బ్లాక్ అనేది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాకే కాదు. సో ఇలాంటి ఆర్డర్ బ్లాక్స్ లో మనం ట్రేడ్ ఎంట్రీకి ప్లాన్ అనేది చేయకూడదు.
ఉండకూడదు. నెక్స్ట్ నేను 7th January యొక్క 5 minute టైం ఫ్రేమ్ చార్ట్ తీసుకున్నాను. యాక్చువల్ గా ఈ రెడ్ కలర్ క్యాండిల్ గనక నేను అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అంతకు ముందు షార్ప్ గా ఇలా పెరుగుతున్నది ఈ రెడ్ కలర్ క్యాండిల్ నుంచి షార్ప్ రివర్సల్ తో పడిపోవడం అనేది మనకు కనపడుతుంది. సో యూజువల్ గా ఈ రెడ్ కలర్ క్యాండిల్ ని చూసిన వాళ్ళందరూ కూడా ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు. ఎడిషనల్ కన్ఫర్మేషన్ కోసం ఫస్ట్ క్యాండిల్ యొక్క లో నుంచి థర్డ్ క్యాండిల్ యొక్క హై దాకా మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది కాబట్టి ఆర్డర్ బ్లాక్ అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ రెండు ఉన్నాయి కాబట్టి ఇది ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు. కానీ ఇది ఆర్డర్ బ్లాక్ కాదు, ఇది కేవలం ఒక రియాక్షన్ క్యాండిల్. యాక్చువల్ గా ఇంకొంచెం ముందుకు వెళ్లి మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అంతకు ముందు ఇలా డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ క్రియేట్ అయ్యి ఈ రెడ్ కలర్ క్యాండిల్ లో ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. అండ్ ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ దగ్గర మనకు ఒక ట్రేడ్ క్రియేట్ అవుతూ జస్ట్ ఇలాగా ఈ ఆర్డర్ బ్లాక్ లో ట్రేడ్ చేసి రివర్స్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనకు కనపడుతున్న ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ప్రీవియస్ ఆర్డర్ బ్లాక్ కి రియాక్షన్ క్యాండిలే తప్ప ఇది కొత్త ఆర్డర్ బ్లాక్ కాదు. సో మనం ఒక ఆర్డర్ బ్లాక్ ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది ప్రీవియస్ ఆర్డర్ బ్లాక్ కి రియాక్షన్ క్యాండిలా లేదా న్యూ పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ అని చెప్పి మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ రియాక్షన్ క్యాండిల్స్ గురించి నేను నా బుక్ డీకోడ్ ది మార్కెట్ ది స్మార్ట్ మనీ బ్లూ ప్రింట్ లో 9th చాప్టర్ లిక్విడిటీ ఇంజనీరింగ్ లో చాలా క్లియర్ ఎగ్జాంపుల్స్ తో చెప్పాను. ఎప్పుడైతే మార్కెట్ లో మనకు ఒకసారి ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయ్యి సెకండ్ టైం ఆర్డర్ బ్లాక్ జోన్ లోపలికి వస్తుందో ఈవెన్ దో అక్కడ మనకి క్లియర్ లిక్విడిటీ స్వీప్ ఉన్నా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నా అన్ని రూల్స్ ఉన్నా కూడా అది మనకి కేవలం ఒక రియాక్షన్ క్యాండిల్ అవుతుందే తప్ప కొత్త ఆర్డర్ బ్లాక్ అవ్వదు అని చెప్పి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఇలాంటివి గనక చూసుకోకపోతే ఖచ్చితంగా రాంగ్ ఎంట్రీస్ లో ఎంటర్ అవుతాం కదా. నెక్స్ట్ అలాగే ఇదే 7th January రోజున గనక మనం అబ్జర్వ్ చేస్తే ఈ నిఫ్టీ క్యాండిల్స్ లో ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్, దాని తర్వాత ఇంకొక రెడ్ కలర్ క్యాండిల్ అండ్ అలాగే దాని తర్వాత ఇంకొక రెడ్ కలర్ క్యాండిల్ కనపడుతుంది. ఇక్కడ చాలా మంది బిగినర్స్ కొన్ని సార్లు అంతకు ముందు వచ్చిన ఆర్డర్ బ్లాక్ ని గనక వాళ్ళు మిస్ అయితే ఏదో ఒకలాగా ప్రాఫిట్ సంపాదించాలి అని చెప్పి ఈ రివర్స్ అయిన క్యాండిల్స్ అన్నిటినీ కూడా ఒక ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు. ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ దగ్గరికి రాగానే ఇక్కడ ట్రేడ్ చేయాలి అని అనుకుంటారు. కానీ అలాంటి తొందరలో వాళ్ళు మర్చిపోయేది ఏంటో తెలుసా, ఈ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఫామ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో నుంచి థర్డ్ క్యాండిల్ యొక్క హైకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదు. సో ఒక ఆర్డర్ బ్లాక్ యూజ్ చేస్తూ ట్రేడ్ చేస్తున్నప్పుడు ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేకపోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్. మీకు ఎంత పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ స్ట్రక్చర్ కనిపించినా కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేకపోతే అలాంటి చోట ట్రేడ్ చేయకపోవడం మంచిది. సో ఫైనల్ గా మన 4th మిస్టేక్ ని అబ్జర్వ్ చేయడం కోసం నేను 1st January యొక్క నిఫ్టీ 50 5 minute టైం ఫ్రేమ్ చార్ట్ కి వెళ్తున్నాను. ఇక్కడ నిఫ్టీలో 1 hour టైం ఫ్రేమ్ లో 26,134 దగ్గర ఒక కీ లెవెల్ ఉంది. అయితే యాక్చువల్ గా ఇది మనకి 1 hour చార్ట్ లో కనపడుతుంది. బట్ ఎనీహౌ మార్కెట్ ఇక్కడ ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి రివర్స్ అయింది కదా. యూజువల్ గా ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ని చూసి ఆర్డర్ బ్లాక్ అనుకుంటూ ఉంటారు. అండ్ ఈ ఆర్డర్ బ్లాక్ తర్వాత ఇంకొక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత ఇంకొక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. కాబట్టి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ని గనక ఆర్డర్ బ్లాక్ అనుకుంటే పైన మనకు ఒక క్లియర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా కనపడుతుంది. కాబట్టి యూజువల్ గా ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ లో ఎంటర్ అవ్వాలి అని అనుకుంటారు. కానీ ఇది ఒక రకంగా కరెక్ట్ ట్రేడ్ కాదు. ఎందుకంటే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది పూర్తిగా ఈ రెడ్ కలర్ క్యాండిల్ లోపల ఉంది. అంటే ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్. సో జనరల్ గా మనం ఇన్సైడ్ క్యాండిల్ కాన్సెప్ట్ లో ఏం చేస్తామంటే మనకి ఏదైతే క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనిపించిందో దానికంటే ముందు క్యాండిల్ ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కంటే ముందున్న క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఒకవేళ పూర్తిగా ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ని గనక ఎన్గల్ఫ్ చేస్తే అంటే ఈ రెడ్ కలర్ క్యాండిల్ లోపల ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ గనక ఉంటే అలాంటప్పుడు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ని క్యాండిల్ నెంబర్ 1 అనుకోకూడదు, ముందున్న రెడ్ కలర్ క్యాండిల్ ని క్యాండిల్ నెంబర్ 1 అనుకోవాలి. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కి ఎలాంటి నెంబరింగ్ ఇవ్వకూడదు. దాని తర్వాత క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని నెంబర్ 2 అండ్ దీని తర్వాత ఉన్న రెడ్ కలర్ క్యాండిల్ ని నెంబర్ 3 అనుకోవాలి. అప్పుడు గనక మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో మనకి అది పూర్తిగా ఆర్డర్ బ్లాక్ అవుతుంది. యాక్చువల్ గా ఇక్కడ మనం చూస్తే మనకి ఫస్ట్ క్యాండిల్ యొక్క హై నుంచి థర్డ్ క్యాండిల్ యొక్క లోకి ఎలాంటి గ్యాప్ లేదు, రెండు ఒకే చోటు ఉన్నాయి. కాబట్టి అసలు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కాదు, రెడ్ కలర్ క్యాండిల్ కూడా ఆర్డర్ బ్లాక్ కాదు. బట్ కొన్ని సార్లు లక్కీగా మనకి వర్కౌట్ అయ్యి పైకి ఎప్పుడైతే టార్గెట్ హిట్ అవుతుందో అలాంటప్పుడు ఈ ఇన్సైడ్ క్యాండిల్ అనే రూల్ గనక మర్చిపోతే లక్కీలీ వన్స్ ఆర్ ట్వైస్ మనకి ప్రాఫిట్ రావచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ద టైం మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యి నష్టపోతూ ఉంటాం. అందుకని ఈ వీడియోలో మనం నేర్చుకున్న 4 రూల్స్, ఫస్ట్ ది గ్యాప్ డౌన్ ఓపెనింగ్, నెక్స్ట్ ది రియాక్షన్ క్యాండిల్ ఫార్మేషన్, థర్డ్ ది నో ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ ఫైనల్ గా 4th ది ఇన్సైడ్ క్యాండిల్ చెక్. ఈ పాయింట్స్ గనక మనం తెలుసుకోకపోతే ఆర్డర్ బ్లాక్ లో మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ వీడియో ద్వారా మీరు ఈ 4 పాయింట్స్ ని కరెక్ట్ గా నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోని వన్స్ ఆర్ ట్వైస్ రిపీట్ చేయండి. మీకు గనక మార్కెట్ లో కరెక్ట్ లాజిక్ అర్థమైతే ఈ ఆర్డర్ బ్లాక్స్ ని యూజ్ చేస్తూ ట్రేడ్ చేయడం అనేది చాలా సింపుల్. ఒకవేళ మీకు ఆర్డర్ బ్లాక్ యొక్క రూల్స్ బేసిక్ లెవెల్లో కావాలి అని అనుకుంటే తెలుగు స్టాక్
ఛానల్లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ యొక్క ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసినప్పుడు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యొక్క స్టార్టింగ్ వీడియో నుంచి ఒక్కొక్కటి కంటిన్యూస్ గా సీరియల్ నెంబర్ వైజ్ చూడొచ్చు. లెసన్ నెంబర్ 24 నుంచి లెసన్ నెంబర్ 37 దాకా మనకి ఇలాగా కంటిన్యూస్ గా బేసిక్ లెవెల్ తో యానిమేషన్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ ఈ వీడియో మీ ట్రేడింగ్ జర్నీకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.